కోవిలని మల్లన్న దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు మనకందరికీ తెలుసు ఇక్కడ అనేక రకాలుగా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మన ఇంజనీర్లు టెక్నికల్ ఫీజిబిలిటీ సాంకేతిక సాధ్యాసాధ్యాలను మరి ఈరోజు పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణానికి వారు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. కొమరవెల్లి కొండ ప్రాంతంలో ఉంది, చుట్టుపక్కల ఏకవారంగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కట్టడంలో సాంకేతికంగా టెక్నికల్ గా ఫీజిబిలిటీ కాదని చెప్పి కూడా గతంలో నివేదిక రావడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు మరొకసారి, ఎందుకంటే మల్లన్న స్వామి దర్శనానికి కొమరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది వస్తారు, చాలా పేదవాళ్ళు వస్తారు. రైల్వే స్టేషన్ ఉంటే సేఫ్ గా వాళ్ళు ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మన ప్రాంతాలకు రైల్వే స్టేషన్ ద్వారా రైలు ద్వారా మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. దీనికోసము ఈరోజు సంస్థలనే అధికారులు మరి చాలా సానుకూలంగా మరి సంస్థలనే జనవరి వరకు और हमारे रेल शाखा के मंत्री अश्विनी वैष्णव को सभी अधिकारियों को हमारे तेलंगाना की जनता के ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूँ। आज इस रेलवे स्टेशन का निर्माण का भूमि पूजन का कार्यक्रम किया है। ఎందుకంటే ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు ఈ యొక్క కొమరవెల్లి మల్లన్న స్వామి యొక్క విశిష్టత భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ అవసరం విషయం వారు చెప్పడం జరిగింది. వారు ఈ విషయంలో చెప్పారు, ఇక్కడ టెక్నికల్ గా ఫీజిబిలిటీ లేదంటున్నారు అంటే మరి వారు ప్రత్యేకంగా అశ్విని వైష్ణవ్ గారిని పిలిపించి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోండి, టెక్నికల్ గా ఏ విధంగా ఫీజిబిలిటీ ఉందో ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు రైల్వే మీకు తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రైల్వే లైన్ గతంలో ప్రారంభించిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో రైల్వే లైన్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని పెన్షన్ కోసము గతంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. రైల్వే విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు చాలా నిర్లక్ష్యంగా ఈ తెలంగాణకు వివక్షతో రైల్వే లైన్ వేరేది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క రైల్వే లైన్ నిర్మాణం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో, కొత్తగా చల్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అది వచ్చే ఫిబ్రవరిలో లేక వచ్చే మార్చిలో ఆయన నూతన చల్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణాన్ని కూడా ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నాం. మీకు మనం చేస్తా ఉన్నాను, 2014లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణ రైల్వే బడ్జెట్ 250 కోట్లు, ఈ రోజు సుమారు 6,000 కోట్లకు ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన 9 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారిగా మెదక్ నేను స్వయంగా వచ్చి మెదక్లో రైల్వే స్టేషన్ నేనే ప్రారంభించాను. ఈరోజు సిద్దిపేట లైన్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. బడ్జెట్ కేటాయింపులతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైల్వే లైన్ కూడా
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇస్తాం. మీకు తెలుసు రీజనల్ రింగ్ రోడ్ 26,000 కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధిలో ఏం చేయగలరా రీజనల్ రింగ్ రోడ్ త్రిపుర రోడ్డు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతుందని ఎంతో కష్టపడి ఆ రోజు రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రధానమంత్రి గారితో మాట్లాడితే 26,000 కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ రోడ్ వేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. దురదృష్టం ఏంటంటే అధికారం ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం న్యాయ ఎలక్షన్లో ₹1 ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే ఈరోజు అది ఆలస్యమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 25,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం పూర్తి చేస్తే రీజనల్ రింగ్ రోడ్డు అంత తొందరగా తెలంగాణ ప్రజలకు అందబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కాకుండా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉందో ఆ రింగ్ రోడ్డు బట్టి రింగ్ రైలు కూడా రేపు రోజు ఏపోతా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సుమారు 8-9 జిల్లాలు కనెక్టివిటీ చేస్తూ రింగ్ రైలు కూడా తెలంగాణకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నది. ఎంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే అంత తొందరగా ఆ యొక్క రోడ్డు సైడ్ గా రింగ్ రైలు కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు వైఫై ఫ్రీ వైఫై ఇచ్చిన విషయాన్ని మనవిస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మరి రైల్వే లైన్లో అనేక రకాల దేశాన్ని కనెక్టివిటీ చేస్తుంది. వేరే నుంచి కూడా రైతుల ఉత్పత్తులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. సిద్దిపేట మరోబాద్ నుంచి కూడా ఈ యొక్క రైతుల ఉత్పత్తులు కూడా ఈ రైళ్ల ద్వారా రవాణా చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కట్టేటువంటి రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం దేవాలయం వారు కూడా పక్కా రోడ్డు నిర్మాణం కూడా చేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్లాట్ఫామ్ అద్భుతంగా వస్తుంది. प्लेटफॉर्म भाई जनरल मैनेजर से अनुरोध करता हूँ इस प्लेटफॉर्म को जैसा प्रोग्राम मनाने का कल्चर है जो आध्यात्मिक दृष्टिकोण से है वैसे ही इसको डेकोरेट करते हुए इस रेलवे प्लेटफॉर्म को निर्माण करना चाहिए, ये मेरा अनुरोध है। दूसरा इधर बुकिंग काउंटर टिकट बुकिंग काउंटर इधर ఏర్పాటు చేయబోతున్నాం। అదే కాకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇతర అన్ని సౌకర్యాలు ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తాం। అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ లో వైఫై కూడా ఈ భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఇవ్వబోతున్నారనే విషయాన్ని సందర్భంగా తెలుస్తున్నాం। అత్యంత అద్భుతంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ వస్తుంది। ఎందుకంటే ఈరోజు ఈ యొక్క మల్లికార్జున స్వామి భాగాల చెంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికంగా ఈ యొక్క నిర్మాణం జరగబోతా ఉంది। కాబట్టి అందరికీ కోరుతా ఉన్నాను, దీనికి అన్ని రకాల సహకారం అందించండి। రైల్వే డెవలప్మెంట్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ పూర్తిగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు మెరుగుపరచడం కోసం సౌకర్యాలు కట్టుబడి ఉన్న విషయాన్ని సందర్భంగా పనిచేస్తూ मैं तेलंगाना जनता की ओर से मैं आदरणीय मध्य प्रदेश मुख्यमंत्री आदरणीय मोहन यादव जी को डॉक्टर मोहन यादव जी को मैं हृदय से कीमती समय निकालकर हमारा कमरे में आया और इतना ही नहीं मल्लिकार्जुन स्वामी जी का आशीर्वाद दिया है। आशीर्वाद लेने के बाद इस उद्घाटन कार्यक्रम में आए। मैं इसके लिए तेलंगाना जनता की ओर से मैं मोहन यादव जी को धन्यवाद देता हूँ। फिर एक बार मैं इस रेलवे स्टेशन को मंजूर करने के लिए जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को और हमारे रेलवे मिनिस्टर आशीष वैष्णव जी को तेलंगाना की जनता की ओर से मैं हृदय से धन्यवाद देते हुए मैं विराम दे रहा हूँ। जय हिंद, भारत माता की।